పాడి పంటల యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారము. నా పేరు డాక్టర్ డి విజయ్ కుమార్. నేను డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ఈ సెంటర్ యొక్క పేరు యాంగ్రో ఫార్మ్ ఇంప్లిమెంట్స్ ప్రొడక్షన్ సెంటర్, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వ్యవసాయ పరికరముల ఉత్పత్తి కేంద్రము. ఈ వ్యవసాయ పరికరముల ఉత్పత్తి కేంద్రం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల రైతులకి ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన రైతులకి వ్యవసాయంలో ఉపయోగపడే చిన్న చిన్న పనిముట్లు వారికి దొరకడం చాలా కష్టము. ఒకవేళ దొరికినా సరే అవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మన యాంగ్రో ఫార్మ్ ఇంప్లిమెంట్స్ ప్రొడక్షన్ సెంటర్ లో చిన్న మరియు సన్నకారు రైతులకు తక్కువ ఖరీదులో ప్రధానంగా చిన్న పండ్ల తోటల్లో కానీ, చిన్న పెరటి తోటల్లో కానీ, లేదంటే మిద్దె తోటల్లో కానీ ఇలా చిన్న చిన్న రైతులు చిన్న చిన్న పొలాల్లో కలుపు మొక్కలు నివారణకు అయితే గానీ, లేదంటే నేలను గుల్లపరచడానికి, లేదంటే లాగిన కలుపు మొక్కలను కానీ, లేదంటే వరి కోత అనంతరం గడ్డిను ఒక పక్కకు కుప్పగా లాగుటకు మా దగ్గర వివిధ రకాల చిన్న చిన్న వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ పరికరాలన్నీ కూడా మనకు వ్యవసాయంలో అంతర కృషి పనికి, మీకు అందరికీ తెలిసిన అంతర కృషి అంటే సాళ్ళకి మధ్యన కలుపు తీయడం కానీ, లేదంటే మొక్కల వేడి దగ్గర నేలను గుల్లపరచడం కానీ, ఇలాంటి పనులకు చేతి పనిముట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సో మొదటిది పరికరం పేరు వచ్చేసి వీల్ హో, చక్రపు దంతి అని అంటారు. ఈ చక్రపు దంతి ప్రధాన ఉపయోగం ఏంటంటే మనము వేరుశనగ పంట కానీ, లేదంటే బెంగాల్ గ్రామ్ పప్పు శనగ పంటలో కానీ, అంటే ఏవైతే సాలుకి మధ్యన 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉంటే కనుక అటువంటి అన్ని పంటల్లో అంతర కృషి పనికి, అంటే మనకి సాలుకి మధ్యన కలుపు మొక్కలను పెకిలించడానికి, అదేవిధంగా ఆ నేలను గుల్లపరచడానికి ఈ చక్రపు దంతిని ఉపయోగించుకోవచ్చును. మీరు చూడవచ్చు, ఇందులో ఒక ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది, హ్యాండిల్ కింద భాగంలో చూస్తే కనుక ఒక 3 వచ్చేసి కర్రలు ఉంటాయి. ఈ కర్రలు వచ్చేసి నేలను గుల్లపరుస్తాయి. అదేవిధంగా ఈ కర్రల వెనకాతల ఒక 6 ఇంచులు బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్ ఏంటంటే మనకి 2 నుంచి 3 సెంటీమీటర్ లోతుకెళ్ళి ఆ కలుపు మొక్కలను పెకిలించి వేస్తుంది. సో దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలంటే ఇలా ఒకసారి ముందుకి వెనక్కి మనం ఇట్లా ఆపరేట్ చేస్తే కనుక రైతులు సులభంగా కలుపు మొక్కలను పెకిలించవచ్చు. ఈ చక్రపు దంతి ఖరీదు 2250 రూపాయలు. తర్వాత కొడవలి. రైతులకి అందరికీ కొడవలంటే నేను చెప్పాల్సిన పని లేదు. మంచి క్వాలిటీ ఐరన్తో తయారు చేయబడిన కొడవలి. దీన్ని వరి పంట కోతకు కానీ, లేదంటే మొక్కజొన్న పంట కోతకు కానీ, ఈ అపరాల పంట కోతకు కానీ ఉపయోగించుకోవచ్చును. అదేవిధంగా కలుపు మొక్కలు నివారించడానికి ఉపయోగించుకోవచ్చును. దీని ఖరీదు వచ్చేసి 90 రూపాయలు. దీని పేరు ముళ్ళ తొలిక. ఈ ముళ్ళ తొలిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి సాలుకి మధ్యన నేలను గుల్లపరచడానికి, కలుపు మొక్కలు ఏమైనా సరే మనం ఇట్లాగ లాగితే మనకి సులభంగా కలుపు మొక్కలు అనేది పెకిలించబడతాయి. దీని ఖరీదు వచ్చేసి 230 రూపాయలు. దీని వచ్చేసి స్థానిక తొలిక అంటారు. స్థానిక తొలికలో 2 రకాలు ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి 2 ఇంచుల బ్లేడు, ఇది వచ్చేసి 2.5 ఇంచుల బ్లేడు. అంటే ఈ 2 పనిముట్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే. ఈ 2.5 ఇంచుల బ్లేడు స్థానిక తొలిక ఖరీదు వచ్చేసి మనకి ఇది 200 రూపాయలు. 2 ఇంచుల బ్లేడ్ స్థానిక తొలిక ఖరీదు వచ్చేసి 150 రూపాయలు. ప్రధానంగా మనకి ఏమైనా కలుపు మొక్కలు కాండం బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఆ కలుపు మొక్కని చేత్తో లాగడము చేస్తూ ఉంటాము. అలా ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. ఈ బాగా పెరిగిన కలుపు మొక్కను పెకాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటి కలుపు మొక్కను పెకిలించి వేయడానికి ఈ బ్లేడు, ఈ షార్ప్ చేసిన బ్లేడు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని పేరు వచ్చేసి పళ్ళ తొలిక. సాలుకి మధ్యన గుల్లపరచడానికి, అదేవిధంగా ఏవైనా ముందుగానే తీసిన కలుపు మొక్కలు ఉంటే ఒక పక్కను
ఒక పక్కకు లాగడానికి, లేదంటే వరి కోత అనంతరం గడ్డిని, సో ఆ గడ్డిని ఒక పక్కకు లాగడానికి కూడా పళ్ళ తొలిక అనేది ఉపయోగపడుతుంది. సో దీని ఖరీదు వచ్చేసి 230 రూపాయలు. ఇది వచ్చేసి వంపు తొలిక. సో ప్రధానంగా సాలుకి మధ్యన ఉన్నటువంటి కలుపు మొక్కలను పెకిలించి వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు చూడవచ్చు, ఒక బ్లేడ్ని వచ్చేసి ఒక రింగ్ని ద్వారా ఒక పైప్కి వెల్డింగ్ చేయడం జరిగింది. సో దీని ఖరీదు కూడా 230 రూపాయలు. ఇది వచ్చేసి పారతొలిక. ఈ పారతొలిక కూడా మనకి సాలుకి మధ్య ఉండే కలుపు మొక్కలను పెకిలించి వేయచ్చు. దీనికి పళ్ళ తొలికను మీరు చూస్తే ఒక పక్క సింగిల్ పాయింట్ ఎడ్జ్ ఉంటుంది, ఒక పక్క వచ్చేసి ఫ్లాట్ ఎడ్జ్ ఉంటుంది. అంటే ఈ సింగిల్ పాయింట్ ఎడ్జ్ అనేది ఏంటంటే మన వరి దుబ్బులను లాగడానికి కానీ, లేదంటే బలంగా పెరిగినటువంటి కలుపు మొక్కలను పీకడానికి కానీ, ఫ్లాట్ ఎడ్జ్ వచ్చేసి తక్కువ వయసు గల కలుపు మొక్కలను పెకిలించి వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీని ఖరీదు కూడా 230 రూపాయలు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ తొలికలన్నీ కూడా లేడీస్కి, ప్రధానంగా మహిళా రైతులకి బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు ఏంటంటే, మహిళా రైతులు ఏంటంటే వాళ్ళు కూర్చుని పని చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఇవన్నీ కూడా తక్కువ వెయిట్ ఉంటాయి. ఆ మహిళా రైతులు ఎక్కువసేపు పని చేయవచ్చును. ఇది వచ్చేసి పారదంతి. ఇప్పుడు మగవారు పని చేయడానికి వీలుగా ఈ పారదంతికి ఒక 6 అడుగుల కర్ర అమర్చబడి ఉంటుంది. ఈ పారదంతి కూడా మంచి ఇనుముతో తయారు చేయబడింది. మీకు ముందు చెప్పిన పార తొలికలాగే ఉంటుంది, సింగిల్ పాయింటెడ్ ఎడ్జ్, ఫ్లాట్ ఎడ్జ్. ఇదేంటంటే మగవారికి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు నుంచుని పనిచేయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సాలుకు మధ్యన ఉండే కలుపు మొక్కలు పెకిలించవచ్చును. సో అదేవిధంగా ఈ షార్ప్ సింగిల్ పాయింట్ ఎడ్జ్తో నేలను గుల్లబారేటట్లు కూడా చేయవచ్చు. ఇది వచ్చేసి పళ్ళ దంతి. ఇదేంటి సాలుకి మధ్యన ఉండే నేలను ఇలా బ్రేక్ చేసి గుల్లపరచవచ్చును. సో తద్వారా సాయిల్ ఏరేషన్ అనేది పెరిగి మన ప్రధాన మొక్కల వేళ్ళు బాగా పెరిగి దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా దీన్ని వేరే పనికి నేను ముందు చెప్పిన విధంగానే ముందుగానే లాగేసిన కలుపును ఒక పక్కకు లాగడానికి, లేదంటే వరి కోత అనంతరం గడ్డిని కానీ ఒక పక్క లాగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఖరీదు వచ్చేసి 370 రూపాయలు. ఈ పరికరం యొక్క పేరు త్రిభుజాకార దంతి. అంటే త్రిభుజాకార దంతి అంటే మన పళ్ళ దంతి లాగే ఉంటుంది, కాకపోతే ఒక ట్రయాంగిల్ షేప్డ్ సింగిల్ ఎడ్జ్ పాయింట్స్ వీటికి వెల్డింగ్ చేయబడడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉపయోగం కూడా సాలుకి మధ్య నుండి కలుపు మొక్కలను మనం సులభంగా పెకిలించుకోవచ్చు. సో దీని ఖరీదు వచ్చేసి 310 రూపాయలు. ఇది వచ్చేసి కర్రుల దంతి. 6 అడుగుల కర్రతో అమర్చబడి ఉంటుంది. కర్రుల దంతి అంటే మీరు చూడవచ్చు, ఒక 6 కర్రులు ఉండేటట్టు మనం ఒక ఐరన్ ఫ్లాట్ ప్లేట్ని తీసుకుని ఇట్లా 6 కర్రులు త్రిభుజాకారంలో వచ్చేటట్టు మనం ఇలాగా తయారు చేయడం జరిగింది. మనకి సాలుకి మధ్య ఉండే కలుపు మొక్కలను పెకిలించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీని ఖరీదు వచ్చేసి 370 రూపాయలు. ఇది వచ్చేసి ముళ్ళదంతి. ఈ ముళ్ళదంతి ప్రధాన ఉపయోగం ఏంటంటే, ముందుగానే లాగేసిన కలుపును ఒక పక్కకు లాగడానికి, లేదంటే వరి కోత అనంతరం రైతులకి గడ్డిని ఒక పక్కకు లాగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఖరీదు వచ్చేసి 350 రూపాయలు. సో ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి ట్రాక్టర్తో పనిచేసే పరికరాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసి 2-వే లెవెలింగ్ బ్లేడ్ అంటారు. అంటే మనకి రైతుకి ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా సరే, ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్కి అటాచ్ చేసుకుంటే, అంటే బుల్డోజర్ బ్లేడ్ గాను ఉపయోగపడుతుంది, లేదంటే ఒక లెవెలింగ్ బ్లేడ్ గాను ఉపయోగపడుతుంది. ఇది 2-వే లెవెలింగ్ బ్లేడ్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ 3 పాయింట్ లింకేజ్ ముందున ఇవ్వడం జరిగింది, వెనకన ఇవ్వడం జరిగింది. ఈ పరికరం యొక్క ముందు ఉన్నటువంటి 3 పాయింట్ లింకేజ్ని ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ కనెక్ట్ చేస్తే మనకి లెవెలింగ్ బ్లేడ్గా ఉపయోగపడుతుంది. లేకపోతే ఈ పరికరం వెనకాతలో ఉన్న
3-పాయింట్ లింకేజ్ కి ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ అటాచ్ చేస్తే ఒక బుల్డోజర్ బ్లేడ్ లాగా, అంటే మట్టిని ఏదైనా చిప్స్ ని కానీ ఇసుకను కానీ ముందుకి నెట్టడానికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. పరికరం యొక్క ఖరీదు 23,000 రూపాయలు. సో మా ఫార్మ్ ఇంప్లిమెంట్స్ ప్రొడక్షన్ సెంటర్లో ఈ 910 రిజిడ్ కల్టివేట్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. రైతులందరికీ బాగా తెలిసినటువంటి పరికరమే. సో కాకపోతే మేము మంచి క్వాలిటీ గల ఐరన్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చు, ఈ పరికరం ముందు 4 టైన్లు, పరికరం వెనకాతల 5 టైన్లు, మొత్తం 9 టైన్లు డబుల్ పాయింట్ షోవెల్తో అమర్చబడి ఉంటుంది. సో దీనిని రైతులు దుక్కి దున్నడానికి లేదంటే అంతర కృషికి కూడా అన్ని పంటల్లో కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ పరికరం యొక్క ఖరీదు 33,000 రూపాయలు. సో అదేవిధంగా మా దగ్గర షోవెల్ సెట్, అంటే ఈ కర్రుల సెట్ కూడా ఒక్కొక్క సెట్లో 9 కర్రులు వస్తాయి. మేము ఒక సెట్ 1,350 రూపాయలకి మనం రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. సో నేను చెప్పిన మొత్తం మా ప్రొడక్షన్ సెంటర్లో 16 రకాల చేతి పనిముట్లు అయితేనేమి, ట్రాక్టర్తో పనిచేసే పరికరాలు అయితేనేమి కానీ మొత్తం 16 రకాలు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైనా రైతులు పొలాల్లో, ఇంటి దగ్గర లేదా వాళ్ళ తోటల్లో పని చేసుకోవడానికి ఎన్ని పనిముట్లైనా, 1 అయినా 2 అయినా 10 అయినా 20 అయినా మీరు మాకు ఆర్డర్ ఇస్తే వాటిని మేము తయారు చేసి ఇవ్వగలం. సో ఎవరికైనా ఈ మా ప్రొడక్షన్ సెంటర్లో తయారు చేసే పనిముట్లు కానీ పరికరాలు కానీ అవసరమైతే వారు మరిన్ని వివరాలకు లేదంటే వారు కొనదలుచుకుంటే మా డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు సంప్రదించగలరు.